ఈ వీడియో బిగినర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రీజనింగ్లో ఇచ్చినటువంటి టాపిక్స్ ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండేటటువంటి టాపిక్స్. మీరు ఏదైతే ఒక పర్టికులర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ సిలబస్ని చూసి ఆ సిలబస్లో ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాల్సి వస్తే యాడ్ చేసుకోండి, లేదంటే కనుక వీటిలో ఏమైనా తీసేసేయాల్సి ఉంటే తీసేసేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రీజనింగ్లో 2 టైప్స్ ఉంటాయి: వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్. వెర్బల్ రీజనింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇదేమి క్లియర్ డెఫినేషన్ కాదు. వెర్బల్ రీజనింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ మనము లెటర్స్ని బేస్ చేసుకుని, నెంబర్స్ని బేస్ చేసుకొని, లేదంటే వర్డ్స్ని బేస్ చేసుకొని ఉంటాయి ఇక్కడ టాపిక్స్. ఇక్కడ నాన్ వెర్బల్ రీజనింగ్లో ఎలా ఉంటాయి అంటే కనుక, ఇక్కడ మనకి ఇమేజెస్ని, ఫిగర్స్ని, వీటిని బేస్ చేసుకొని ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ బిగినర్స్ అయితే ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మీరు రీజనింగ్లో ఒక టాపిక్కి ఇంటర్లింకింగ్ అనేది ఏమి ఉండదు. అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ సపరేట్, బ్లడ్ రిలేషన్స్ సపరేట్, డైరెక్షన్స్ డిస్టెన్స్ సపరేట్, మిర్రర్ ఇమేజ్ అన్ని సపరేట్. మీరు ఏ టాపిక్తో అయినా స్టార్ట్ చేసుకోండి, ఆ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి. బట్ ఫస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక, మీరు ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే టాపర్స్తో కంపేర్ చేసుకుంటారు. అంటే పీవైక్యూస్ని సాల్వ్ చేసి నాకు మార్క్స్ రావట్లేదు, లేదంటే అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేసి నాకు మార్క్స్ రావట్లేదని డిస్కరేజ్ అయిపోతూ ఉంటారు. బట్ అలా ప్రిపేర్ అవ్వద్దు. ఎప్పుడైనా సరే మీరు బిగినర్ అంటే మీనింగ్ ఏంటి, అసలు మనకి ఏం తెలియదు. బిగినర్ అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ లెటర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అంటే తప్పేం లేదు, మీరు బిగినర్స్ అయినప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకోండి. అడ్వాన్స్ లెవెల్కి అస్సలు వెళ్ళొద్దు, భయపడిపోతారు అలా వెళ్ళిపోతే. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ ఉంది, నెంబర్ లెటర్ సిరీస్లో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఏం తెలియాలి, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే తెలియాలి, స్క్వేర్స్ తెలియాలి, క్యూబ్స్ తెలియాలి, ఎడిషన్స్ తెలియాలి, సబ్ట్రాక్షన్స్ తెలియాలి. ఇవన్నీ బేసిక్స్. ఫస్ట్ ఇవి నేర్చుకోండి. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్ వస్తే ఏం తెలియాలి, ఆపోజిట్ లెటర్స్ తెలియాలి, లేదంటే కనుక ఆల్ఫాబెటికల్ లెటర్ పొజిషన్స్ తెలియాలి, వీటన్నిటి గురించి తెలియాలి. మిర్రర్ ఇమేజ్కి వస్తే మిర్రర్ ఇమేజ్లో ఫస్ట్ లెటర్స్ మిర్రర్ ఇమేజ్లో ఎలా కనిపిస్తున్నాయి, నెంబర్స్ మిర్రర్ ఇమేజ్లో ఎలా కనిపిస్తున్నాయి, ఈ బేసిక్స్ ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్కి నోట్స్ చేసి పెట్టుకోండి, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. తర్వాత మీరు అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళండి, పీవైక్యూ సాల్వ్ చేయండి. అంతే తప్ప మీరు స్టార్టింగే వెళ్ళి భయపడిపోయి నాకు రావట్లేదని ఆపేసేయొద్దు. ఇలా ప్రిపేర్ అవ్వండి. ఈ టాపిక్స్ని అయితే రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి. నచ్చితే ఫాలో చేసి పేజ్ని లైక్ చేయండి.